ఆయా తెగలు వారి నివాస ప్రాంతాలను ఆధారంగా చేసుకొని స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఏ తెగ కూడా జీవితంలో ఒకేసారి స్నానం చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ ఈ తెగవారు మాత్రం జీవితంలో ఒకసారి మాత్రమే స్నానం చేస్తారు. పైగా వివాహాల సమయంలోనే ఆ స్నానాలు చేయడం విశేషం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా ప్రాంతంలో హింబా తెగకు చెందిన మహిళలు జీవితంలో ఒకసారి మాత్రమే స్నానం చేస్తారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం నీటి కొరత. అది కూడా పెళ్లి రోజున మాత్రమే వారు స్నానం చేస్తారు. మిగతా రోజుల్లో సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన పొగతో దేహాన్ని శుభ్రం చేసుకుంటారు. చర్మాన్ని కాపాడుకునేందుకు వెన్న, ఎర్రటి మట్టి మిశ్రమంతో రూపొందించిన ఒట్టిజే అనే పదార్థాన్ని దేహానికి రాసుకుంటారు. అందువల్లే వారు ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటారు. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు తమ దేహాన్ని కాపాడుకోవడానికి ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఋతుక్రమం వస్తూ ఉన్నప్పుడు వారు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఈ సమయంలో ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటారు, దేహాన్ని ఎలా కాపాడుకుంటారు అనే విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంతటి నీటి కొరత ఉన్నప్పటికీ వారు అక్కడే ఉంటారు. ఇలా ఎందుకు ఉండడం అనేది ప్రశ్నిస్తే, పుట్టిన ఊరితో మమకారం తెలుసుకోవడం అంటే తల్లికి దూరమైనట్టేనని చెప్తూ ఉంటారు. వీరు వేట, వ్యవసాయం ఇంకా రకరకాల పనులు చేసి జీవనం సాగిస్తూ ఉంటారు. వీరంతా కూడా సమూహ జీవితాన్ని ఇష్టపడుతూ ఉంటారు. వీరిలో అక్షర జ్ఞానం ఉండదు. చదువుకోవడాన్ని వీరు ప్రతికూల భావనగా భావిస్తూ ఉంటారు. అందువల్లే వీరు దాదాపుగా అనేక నిరక్షరాస్యులుగా ఉంటారు.